వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చి రాగానే కూల్చివేతలతో మొదలైంది ఆ సర్కారు ప్రస్థానం. తెలిసిందే అది మనకి. ఎవడైనా కలెక్టర్ల మీటింగు, ముఖ్యమంత్రి కొత్తగా ముఖ్యమంత్రి అవగానే కలెక్టర్ల మీటింగు, ఐఏఎస్ల మీటింగ్ అన్నీ పెడతారు, సహజం. పెట్టిన ఆ మీటింగ్లో తొలి డెసిషనే ఆ మీటింగ్ పెట్టిన దాన్ని కూల్చేయమని, ప్రజావేదికను కూల్చేయమని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఆ రోజున. అది అక్కడితో ఆగలే. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు ఇళ్ళని, వాళ్ళ వ్యాపార సముదాయాలని చాలామందిని ఏలూరులో చేశారు, అక్కడ అనకాపల్లిలో పీలా గోవింద్ గారిది, తర్వాత ఏలూరులో కూడా ఇట్లా చాలామంది, ఒకటని కాదు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 100 మంది నాయకుల వీటిని ఆ పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ లేదని ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉంటున్నవి, కొత్తవి కాదు, ఎప్పటి నుంచో ఉంటున్న భవనాలను కూడా వెళ్ళి ఈ పొక్లైన్స్ తీసుకెళ్ళి కూల్చేశారు. వైజాగ్లోనైతే గీతం యూనివర్సిటీ, అది ఈనాటిదా లేకపోతే ఈయన ముఖ్యమంత్రి అయినా కట్టిందా? కాదు కదా. ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి దానికి ఒక హిస్టరీ ఉంది. వెళ్ళి దాని కాంపౌండ్ వాళ్ళు కూల్చేయడం, మెయిన్ ఎంట్రీ గేటు కూల్చేయడం, అది కూడా ఎప్పుడు తెల్లవారుజామున 3 గంటలకి. ఇట్లా ఒకటి కాదు, అన్ని మీడియా కార్యాలయాలకి నోటీసులు అంటించి అక్కడ సీజ్ చేయడం, ఎన్నో చేశారు. వాళ్ళు ఎన్ని రకాల డిస్ట్రక్షన్ చేయాలో అన్ని రకాల డిస్ట్రక్షన్ చేశారు, ఎన్ని రకాల కక్ష సాధింపులు చేయాలో అన్ని రకాల కక్ష సాధింపులు చేశారు. పోనీ వాళ్ళు ఏమైనా చక్కగా ఉన్నారా అంటే లేదు, మొత్తం అవకతవకలే. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ ఏదో ఒక రూపంలో కొట్టేయడం, సొంత ఇండస్ట్రీలకు ఇచ్చుకోవడం, లేకపోతే అయిన వాళ్ళకి తాకట్టు, దాన్ని ఏమంటారు కదా, వాళ్ళకి రాసి చేయడం. వాళ్ళకి ఏదన్నా బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ పెట్టుకోవడం కానీ వాడు లెటర్ అప్లికేషన్ పెడతారు, ఇల్లు ఓకే చేసేస్తారు. వైజాగ్ అంతా అదే పరిస్థితి ఇప్పుడు. సో ఈ రకంగా మొత్తాన్ని తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ హయాంలో చేసిన వీటన్నిటికీ ఇప్పుడు జరుగుతున్న కక్ష సాధింపుని మనం అనలేం. కానీ వాళ్ళు ఆ రోజున చేసిన పనులు చూస్తుంటే, ఆయన కొత్త జిల్లాలు చేసి కొత్త జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులు, కొత్త జిల్లాల్లో కనీస మౌలిక సదుపాయాలు, అధికారులు ఉండడానికి ఆ కార్యాలయం అవి ఉన్నాయో లేదో చూడలేదు. కానీ కొత్త జిల్లాలు ఏర్పాటు అవగానే ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల చొప్పున పార్టీ ఆఫీసు కట్టుకోవాలని చెప్పి వేసేశారు. అది కూడా లీజ్, 30 ఏళ్ళు 40 ఏళ్ళు, ఇది 1000 రూపాయలంట సంవత్సరానికి లీజు. దాని విలువేమో 100 కోట్లు ఉంటుంది. ఈయన 1000 రూపాయలు లీజ్ ఇచ్చి 33 ఏళ్ళు లీజు పెట్టుకున్నారు. అందులో పార్టీ ఆఫీసు కడతారంట. ప్రజల కోసం కట్టిన, గవర్నమెంట్ కార్యక్రమాల కోసం కట్టిన ప్రజావేదిక ఏమో అక్రమానికి కూల్చేసి, ఆయన మాత్రం పార్టీ ఆఫీసు కోసం 2 ఎకరాలు పెట్టు, మొత్తం 26 జిల్లాల్లో. సో ఇలాంటి అన్ని అవి కూడా మళ్ళీ అక్రమ నిర్మాణాలే. ఇప్పుడు కింద మీరు బ్రేకింగ్ చూడకు, ఇప్పుడు వస్తుంది ఇంకా. ఆ విజయవాడ బోట్ యార్డ్లో కట్టిన దానికి పర్మిషన్స్ కూడా లేవు. ఇవన్నీ చేసి ఇప్పుడు దానికి వీళ్ళు నోటీసులు ఇచ్చి కొన్నిటిని డెమాలిష్ చేస్తూ ఉంటే బాబా ఎక్కడ లేని నీతి వాక్యాలు వచ్చేస్తున్నాయి. రాజ్యాంగం అంట, చట్టం అంట, అధికారం అనేది శాశ్వతం కాదంట, కాలం ఎప్పుడు ఒకలా ఉండదంట. వీళ్ళు చెప్పే నీతి సూత్రాలు చెప్తుంటే ఏదో చెప్తా ఉంటారు, వేదాలు వల్లించినట్టు ఉంటుందని. మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా అధికారం శాశ్వతం కాదు ఎవరికి అని? మీరు అధికారంలో ఉన్నప్పుడు కాలం ఎప్పుడు ఒకలా ఉండదని మీకు గుర్తురాలేదా? ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమంది ఉసురు పోసుకున్నారు, ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేశారు. సో ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వైసీపీ పార్టీ కార్యాలయాల జోలికి ప్రభుత్వం వెళుతోంది కక్ష సాధింపుతోనా, లేక నిజంగానే వాళ్ళు అవకతవకలకే అక్రమాలకి పాల్పడితే వెళ్తోందా? ఏంటి దీంట్లో ఉన్న ఇది అనేది ఇప్పుడు చూస్తూ ఉంటే
ఒకలా లేదు వాళ్ళు చేసిన అరాచకత్వం. వందల వేల ఎకరాలను ఇష్టారాజ్యంగా చుక్కల భూములు అని చెప్పేసి రైతులు వ్యవసాయం చేసుకుంటున్న భూములన్నింటినీ వాళ్ళ పేర్లు రాయించేసుకున్నారు. దాదాపు 1,00,000 ఎకరాలు అట్లాంటి అక్రమంగా రాయించుకున్నారు అనేది చెప్తున్నారు. ఇవన్నీ లెక్కలు వస్తాయి బయటికి. 1,00,000 ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా. అదే డీగడ్డి పట్ట ఏదో అంటారు కదా, వాటన్నిటినీ వాళ్ళ పేరు మీదకు మార్చేసుకుని కావాలని రిలాక్స్ చేసి దాన్ని పేదలకు ఇచ్చేస్తున్నా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాదు, వీళ్ళు బొక్కేశారు ఆ భూములన్నింటినీ. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాలు తిన్నారు అని అంటే చిన్న విషయం కాదు కదా. సో ఇవన్నీ తవ్వుతుంటే వాళ్ళు జీర్ణించుకోలేక ఏదో జరిగిపోతుంది అని మాట్లాడడం, నీతులు వల్లి వేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం చర్చిస్తున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే పోతుల బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అసెంబ్లీలో ప్రజావేదిక కూల్చేసిన తర్వాత ఎందుకు కూల్చేయాల్సి వస్తుంది, ఏం చేయిస్తున్నాం మేము అని ఆయన పెద్ద లెక్చర్ ఇచ్చాడు ఆయన. అదేంటో ఒకసారి చూద్దాం. అనేది ఎవరికైనా ఒకటే, ముఖ్యమంత్రికైనా ఒకటే రూలే, సామాన్యునికైనా ఒకటే రూలే. అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు కనుక చేసి ఉందంటే, ఎవడైనా సామాన్యుడు కనుక ఒక రేకుల షెడ్ వేసుకుని ఉంటే, ఇల్లీగల్ గా రేకుల షెడ్ వేసుకుంటే కనుక గమనింటారు అధ్యక్ష, వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్ళి, వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల షెడ్ను వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తారు. ఏమంటే సామాన్యుడు కాబట్టి తీసేస్తారు. అదే ఒక రేకుల షెడ్ వేసుకున్న సామాన్యునికి ఒక న్యాయము, అదే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏకంగా ఇల్లు కట్టుకొని చూడధ్యక్ష ఒకసారి ఒక్కసారి అందరినీ కూడా చూపిస్తా ఉన్నాం అధ్యక్ష. డైరెక్ట్ గా రివర్ పక్కనే ఏకంగా ఈ మాదిరిగా ఇల్లులు కట్టుకొని ఫ్లడ్ కోర్సునే ఏకంగా అడ్డుకునే పరిస్థితి జరుగుతూ ఉంటే, ఇంకా ముఖ్యమంత్రులకు ఒక రూలు, అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రూలు. రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్ గా ఉండాలి. ఆ రాజకీయ చరిత్ర నలుగురు చూసి అలాంటి నాయకుడు అని చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి. కానీ ఈ మాదిరిగా అధికారంలో ఉన్న వ్యక్తులే రూల్స్ మాకు పాటించవు, సామాన్యునికైతే ఒక రకమైన రూలు, అధికారంలో ఉన్న మాకైతే వేరే రకమైన రూల్స్ అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళే మెసేజ్ పంపించడం మొదలు పెడితే అసలు ఈ వ్యవస్థ బతకదు అధ్యక్ష. అందుకనే మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిమూవల్ చేసే కార్యక్రమం ఎక్కడి నుంచి శ్రీకారం చుట్టాము అని అంటే, మొట్టమొదటగా ఇల్లీగల్ గా కట్టిన అదే గ్రీవెన్స్ హాల్లో ఎక్కడైతే కలెక్టర్ల మీటింగ్ జరిగిందో, ఎక్కడైతే మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడైతే కూర్చొని ఉందో అదే బిల్డింగ్ నే అక్కడే మొట్టమొదటి రోజే డిమాలిషన్ అక్కడే చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. ఆర్డర్స్ ఇచ్చాము, వెంటనే వెకేట్ చేయండి, వెకేట్ చేయకపోతే ఈ బిల్డింగ్స్ కూడా డిమాలిష్ చేయబడతాయని చెప్పాం. ఆ ప్రజావేదిక ప్రజల కోసం, ప్రభుత్వ కార్యక్రమాల కోసం కట్టింది. అది ఎవడో కులకడానికో లేకపోతే కాపురం చేయడానికో కట్టుకున్నది కాదు. అది లేకపోతే ప్రైవేటు వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు చేయడానికి కట్టింది కాదు. అది ప్రజావేదిక అనేది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి సమావేశాలు, పెద్ద సమావేశాలు. ఎందుకంటే సెక్రటేరియట్లో అందరూ పెద్ద పెద్ద సమావేశాలు జరగవు కదా. అందుకని అది కడితే దాన్ని కూడా ఏదో ఇల్లీగల్గా కట్టారని చెప్పి కూల్ చేసామని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, కొత్త జిల్లా కేంద్రాల్లో మీరు 1000 రూపాయల లీజ్ పేరుతో ఒక్కొక్క జిల్లా కేంద్రంలో 2 ఎకరాల చొప్పున తీసుకొని మీ పార్టీ ఆఫీసులు కట్టుకుంటున్న దీనికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నోటీసులు ఇచ్చి కూలగొడుతుంది. మీరు కడుతున్నవి కూడా పార్టీ ఆఫీసులు ఎలా ఉన్నాయి, అవి పార్టీ ఆఫీసులు అంటారు. వాటిని మీ తాడేపల్లిలో మీ ఇల్లు ఎలా ఉందో సేమ్ డిజైన్ కనపడుతుంది అక్కడ కూడా చూసేవాడికి. ఆ విజువల్స్ వస్తాయి, చూడవచ్చు మీరు. సో ఎందుకు ఇది జరుగుతుంది, అసలు వీళ్ళు ఎలా ఇళ్ల స్థలాలు పార్టీ కోసం ఎలాంటి ల్యాండ్స్ తీసుకున్నారు, ఎంత ఖరీదైన ల్యాండ్ తీసుకున్నారు అనేది ఒక్కసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు డీటెయిల్స్ ఇస్తారు. తర్వాత చర్చలోకి వెళ్దాం. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. రామారావు, వీళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొత్త జిల్లాలు చేసిన తర్వాత ఆ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అధికారులకి కనీసం
ఆఫీసు ఉన్నాయా లేదా కుర్చీలు ఉన్నాయా టేబుల్ ఉన్నాయా కూడా చూడక ముందే వీళ్ళ పార్టీ కార్యాలయాల కోసం భూములు రాసేసుకున్నారు కదా లీజ్ కని. ఆ భూముల యొక్క ఎలాంటి వాల్యుబుల్ ల్యాండ్స్ వాళ్ళు పార్టీ కోసం రాయించుకున్నారు, అలాగే ఎంతగా రాయించుకున్నారు? వెంకటకృష్ణ, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో కూడా వైసీపీ పార్టీ కార్యాలయాలు నిర్మించేందుకు దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా 2 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ స్థలం ఎక్కడైతే దాదాపుగా 7 నుంచి 10 ఎకరాలు ఉందో అక్కడ 2 ఎకరాలు పార్టీ కార్యాలయం కోసం తమకు స్థలం ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వానికి వాళ్లే లేఖ రాయటం, మళ్ళా వాళ్లే దాన్ని కేటాయించుకోవటం, ఆ తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయటం. అయితే ఇందులో ఒక కిటుకుంది ఏంటంటే, మామూలుగా 2 ఎకరాల స్థలం మాత్రం మామూలుగా అధికారికంగా తీసుకుంటారు. ఆ పక్కనున్న ప్రభుత్వ స్థలం ఏదైతే 7 ఎకరాలు లేకపోతే మిగిలిపోయిన 8 ఎకరాలు మొత్తం 10 ఎకరాల్లో ఉందో దాన్ని కూడా కబ్జా పెట్టాలి అని అనేది దీని వెనుక ఉన్న అసలు కుట్ర అని చెప్పి కూడా టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఎందుకంటే 26 జిల్లాల్లో కూడా వాళ్ళు పార్టీ కార్యాలయాల కోసం తీసుకున్న స్థలాలు వాటి విలువను చూస్తే, మీరు అడిగినట్టు ఆ విలువను చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడకు ఆనుకుని ఉన్న తాడేపల్లి పోర్ట్ యార్డ్ లో స్థలం, అది ఆ స్థలం విలువ కట్టడానికి కూడా వీలు లేని స్థలం. దాదాపుగా ఎకరం 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అటువంటి స్థలం ఆ 2 ఎకరాలకు పక్కనే ఆనుకొని మరో 5 నుంచి 7 ఎకరాల మధ్య వరకు కూడా స్థలం ఉంది. ఈ స్థలం మొత్తాన్ని కూడా అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తమకు అమ్యూజ్మెంట్ పార్క్ తో ఎంటర్టైన్మెంట్ పార్క్ తో పాటు తనకు వాటర్ ప్లాంట్ ట్రీట్మెంట్ కోసం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం కూడా ఆయన దరఖాస్తు చేశారు. అయితే ఈ 2 ఎకరాల స్థలాన్ని వైసీపీ తీసుకుంది, కానీ ఆ పక్కన ఉన్న స్థలాన్ని కూడా పార్కింగ్ వాడుకునే వ్యూహంతో ఈ 2 ఎకరాల స్థలం తీసుకుంది అనేది కూడా ఇప్పుడు అధికారులు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారు. ఇక దీంతో పాటు మచిలీపట్నంలో తాడేపల్లి ప్యాలెస్ రెప్లికా దాదాపుగా అటువంటి స్థలాన్ని, అక్కడ అంత విలువైన స్థలాన్ని తీసుకొని ఆ స్థలంలో తాడేపల్లి ప్యాలెస్ లాగా ఒక పార్టీ కార్యాలయాన్ని ఏకంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించేశారు. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ కథనాలు కూడా అప్పట్లో ప్రసారం చేసి ప్రతిపక్షాలు ప్రశ్నించినా కూడా అధికారుల వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే, మే 20వ తేదీన, అంటే ఈ ఏడాది మే 20వ తేదీన తాడేపల్లిలో మీరు రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ ప్రకారం మీరు ఆ స్థలంలో నిర్మాణం చేయడానికి వీల్లేదు అని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు ఒకవైపు నోటీస్ ఇస్తే, మే 20వ తేదీనే తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కమిషనరు మీరు ఆ నిర్మాణం అక్రమంగా నిర్మిస్తున్నారు, మీకు ఎటువంటి పర్మిషన్ లేదు, మీరు దాన్ని వెంటనే ఆపివేయండి అని చెప్పినప్పటికీ కూడా నిరాటంకంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా స్లాబ్ వేసేసి దాన్ని పూర్తి చేశారు. దీంతో పాటు ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు సంబంధించి ఇక్కడ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం చుట్టుపక్కల వాళ్ళంతా కూడా దీని మీద పిటిషన్లు పెట్టినప్పటికీ కూడా ఎవరు అధికారులు పట్టించుకోలేదు. మే 20వ తేదీన ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ మారుతుంది అని తెలిసిన తర్వాత మాత్రమే తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు అనేది కూడా తాజాగా సమాచారం. ఇలా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా నోటీస్ ఇచ్చిన ఎటువంటి ప్లాన్ అప్రూవల్ కానీ, అనుమతులు కానీ, లేకపోతే అక్కడ ఉండే రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఇక్కడైతే సిఆర్డిఏ, ఈ సిఆర్డిఏ అనుమతి కానీ, రివర్ కన్జర్వేటర్ అనుమతి కానీ, మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కానీ లేకుండా ఏకాఏకిన స్థలాలు కట్టేశారు. అదేమిటని అడిగితే ఆ తర్వాత రెగ్యులరైజేషన్ లో మేము రెగ్యులర్ చేయించుకుంటామని చెప్పి చెప్పటం. దీంతో పాటు కోర్టుకు వెళ్ళినా కోర్టు కూడా మీరు చట్ట ప్రకారం వ్యవహరించండి అని చెప్పింది. అక్రమ నిర్మాణానికి చట్ట ప్రకారంగా వ్యవహరించడం ఏముంటుంది అనేది ప్రభుత్వ వాదనగా ఉంది. అది నిర్మాణమే ఇల్లీగల్ అయినప్పుడు, కన్స్ట్రక్షనే ఇల్లీగల్ అయినప్పుడు చట్టం అది ఒప్పుకోదు కాబట్టి దాన్ని డిమాలిష్ చేశామనేది వీళ్ళు చెబుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఒక్క కార్యాలయానికి, ఏదైనా 1-2 కార్యాలయాలకు అనుమతులు ఉన్నాయేమో కానీ మిగతా కార్యాలయాలకి ఎక్కడా కూడా అనుమతులు లేవు అనేది అధికార యంత్రాంగం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. సో అది మొత్తంగా వీళ్ళు చేసిన వ్యవహారం అప్పట్లో. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పట్టాభి గారు అండ్ బాలకోటయ్య గారు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఏదో ఒక ఆయన అంటాడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు, ఒక ఆయనేమో కక్ష సాధింపు అంటాడు, ఒక ఆయనేమో అధికారం శాశ్వతం కాదంటాడు, ఒక ఆయనేమో అహంకారం అంటాడు. ఏదో ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. ఒకసారి అవి కూడా వినేసి పట్టాభి గారు మీ రియాక్షన్ తీసుకుంటాను. ఒకసారి ప్లే చేయండి వాళ్ళ బాధ. ఇవాళ కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు, డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగలేదు, ఒక కక్ష సాధింపుగా జరిగిందనేది నా ఆరోపణ. అవును కాదు
రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. మేము ఓడిపోయి ఉన్నాం, 11 వచ్చాయి. ఆఫ్ కోర్స్ దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. మేము వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు, శాశ్వతం కాదు కదా. ఓటములన్నీ కూడా నడుస్తూ ఉంటాయి, గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం, ఉన్న వాస్తవం. కాబట్టి ఇది కక్ష సాధింపు చర్య అని మేము చెప్పదలుచుకున్నాం. మీకు అధికారం ఉందని చెప్పి, మీకు ఒక సొంత రాజ్యాంగం ఉందని చెప్పి, మేము ఎర్ర పుస్తకంలో రాసుకున్నటువంటి అన్ని అమలు చేస్తామని చెప్పి ఈ రకమైనటువంటి చర్యలు వీటికి పాల్పడతామంటే సరే, రేపు కూడా మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు. ప్రతిదానికి సమాధానం అనేటువంటిది ప్రజలు ఇస్తారు, అవకాశాలు అనేటువంటివి అందరికీ వస్తాయి. రేపు కూడా మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు. ప్రతిదానికి సమాధానం అనేటువంటిది ప్రజలు ఇస్తారు, అవకాశాలు అనేటువంటివి అందరికీ వస్తాయి. అది అధికారం శాశ్వతం కాదు, కాలం మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ మాటలన్నీ ఇప్పుడు వస్తున్నాయి. అప్పుడేం గుర్తురాలా, అధికారం శాశ్వతం కాదురా, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అని అప్పుడు గుర్తురాలా. ఏది పడితే అదే చేశారు అడ్డగోలుగా. రైట్, ఎనీవే పట్టాభి గారు ఏంటి మీ రియాక్షన్ ఏంటి దీని మీద? వైసీపీ పార్టీ కార్యాలయాల జోలికి ఎందుకు వెళ్తున్నారు? వికే గారు, మీకు బాలకోట అన్నకి ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం. సరే, ఇప్పుడు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ దగ్గర నుంచి సంబరాల రాంబాబు, కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ వీళ్ళ మాటలు, గతంలో మన మాజీ సైకో సీఎం గారు ప్రజావేదిక కూల్చివేత సందర్భంగా ఆయన పలికినటువంటి ఆణిముత్యాలు మళ్ళీ ఒకసారి ప్రజల ముందు రీప్లే చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే చాలా గొప్పగా పాఠం చెప్పాడు ఆయన. ముఖ్యమంత్రి అయినా ఎవరికైనా చట్టం ఒకటే, చట్టాలు వ్యక్తులను బట్టి మారవు. కాబట్టి అక్రమ నిర్మాణాలని కూల్చివేయటంలో మనం ఎక్కడా కూడా మొహాట పడాల్సిన అవసరం లేదని, ఆ రోజున అక్రమ నిర్మాణం కాకపోయినా ప్రజల అవసరాల కోసం నిర్మించినటువంటి ప్రజావేదికని కేవలం కక్షతో, ఒక రకమైనటువంటి సైకోతనంతో కూల్చేశాడు. అది మనందరికీ తెలుసు సార్, ఆ స్టోరీలోకి వెళ్ళక్కర్లా. కానీ ఇవాళ అసలు ఏం జరిగిందనేది వాస్తవాలైతే ప్రతినిత్యం కూడా మనం ఏబిఎన్ డిబేట్ ద్వారా మీ ఆధ్వర్యంలో నిజాలు ప్రజలకు చెప్పడం అనేది మనకు అలవాటు. కాబట్టి ఇవాళ స్పీడ్గా ఒక 4-5 నిమిషాల్లో అసలు ఫ్యాక్ట్స్ అనేవి నేను ప్రజల ముందు ఉంచదలుచుకున్న వికే గారు. ఇవాళ ఈ సబ్జెక్ట్లో కనుక వెళ్ళినట్లయితే మనం ఈ పార్టీ కార్యాలయాల నిర్మాణాల కోసం ఇందాక మన బ్యూరో చీఫ్ రామారావు చెప్పినట్టు వీళ్ళు ప్రతి జిల్లాలో కూడా ఎక్కడ కనపడితే అక్కడ విలువైనటువంటి స్థలాలని లాగేసుకునేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే ఈ తాడేపల్లి ఏదైతే ఇవాళ కూల్చివేశారో అక్రమ నిర్మాణం కాబట్టి, ఈ తాడేపల్లి సర్వే నంబర్ 202/A లో ఉన్నటువంటి భూమిని కేటాయించాలని డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు నాయకుడిగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి డొక్కా గారు జనవరి 5, 2023 ఆయన దరఖాస్తు చేసుకున్నారు. మాకు ఆ ల్యాండ్ ఇచ్చేయండి, చాలా బాగుందని చెప్పి. సరే, దానికి తెనాలి సబ్ కలెక్టర్ గారు, అంటే ఆ ఏరియా సబ్ కలెక్టర్ తెనాలి సబ్ కలెక్టర్ గారు ఫిబ్రవరి 1, 2023 ఈ ప్రపోజల్ని పంపిస్తూ సిఆర్డిఏ వాళ్ళు ఆల్రెడీ దానిలో ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో దానిలో 5 ఎకరాల 35 సెంట్లు సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం మార్కింగ్ చేశారు. ఈ భూమిని కేటాయించాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతి అవసరం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా ఇది కేటాయించలేమని చెప్పి సబ్ కలెక్టర్ గారు తేల్చారు. కానీ ఆ తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టి CCLA చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారు ఫిబ్రవరి 2వ తేదీన దాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేయటం, ఆ తర్వాత ఫిబ్రవరి 7వ తేదీన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేకుండానే క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించడం అన్ని కూడా చకచకా జరిగిపోయాయి. కానీ చాలా క్లియర్గా వికే గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి గారు ఫిబ్రవరి 2, 2023 అంటే వీళ్ళు క్యాబినెట్లో పెట్టి ఆమోదం తెలపక ముందే చాలా స్పష్టంగా ఆయన ప్రొసీడింగ్స్లో ఆయన ఏమన్నారంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలాట్ ది అబౌవ్ ల్యాండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇది కుదరదు అని ఇంజనీరింగ్ చీఫ్ స్పష్టంగా ఆయన ప్రొసీడింగ్స్లో పేర్కొంటూ, ఈ ల్యాండ్లో మేము ఆంధ్రప్రదేశ్ వాటర్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి నిర్మించడానికి కూడా మేము తలపెడతా ఉన్నాం, ఈ భూమిని కేటాయించడం కుదరదు అని ఆయన చాలా క్లియర్గా చెప్తూనే ఆయన ఇంకొక మాట కూడా ప్రస్తావించారు. గతంలో ఈ సచివాలయాల నిర్మాణం కోసం కూడా ఇటువంటి కాలువ గట్ల పైన భూములు అడిగితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా దానిపైన అభ్యంతరాలు ఉన్నాయి.
అవి ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 202(a)లో ఉన్నటువంటి ల్యాండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందింది, మీ పార్టీ ఆఫీస్కి ఇవ్వటం కుదరదని చెప్పారండి చాలా స్పష్టంగా. ఇదిగోండి దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్. అయినప్పటికీ దీన్ని పక్కన పెట్టేసి క్యాబినెట్ లో ఆమోదించేశారు. ఆమోదించేసి ఆ తర్వాత జీవో ఇచ్చారండి. జీవో నెంబర్ 52 డేటెడ్ 16/2/2023 అండి. జీవో నెంబర్ 52 డేటెడ్ February 16th. ఆ జీవోలో కూడా ఏం రాశారో నేను చెప్తానండి. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హియర్ బై ఆర్డర్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 2 acres in survey number 202 in so and so for construction of YSR Congress Party office on a lease basis after taking the consent from irrigation department. ఇది జీవోలో ఉన్నటువంటి వాక్యం, ఆఫ్టర్ టేకింగ్ ద కన్సెంట్ ఫ్రమ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఏమైనా జగన్ రెడ్డి, నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో చాలా స్పష్టంగా ఆఫ్టర్ టేకింగ్ కన్సెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకున్న తర్వాత నీ జీవోలో, నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 52లో ఉందా లేదా? నువ్వు తీసుకున్నావా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కన్సెంట్ తీసుకున్నావా? ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇవ్వటం కుదరదని చెప్పారు కదా. తెలీదా నీకు ఇది? అంటే అడగమన్నారు, పడతా ఉన్నారు, అడగమన్నారు అంతే. వాళ్ళు ఒప్పుకొని తీసుకోవచ్చు అనుకున్నారు వీళ్ళు. అదే ఇప్పుడు అదే ఇష్టారాజ్యంగా సార్, ఇష్టారాజ్యం కదా, ఏది పడితే అది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలోనే స్పష్టంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే దాన్ని తీసుకోవాలని ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి ఇవ్వలేదు. సరే, అది ఆ విషయాన్ని కాసేపు మనం పక్కన పెడితే తర్వాత జరిగింది. వీళ్ళు అడ్డగోలుగా అనుమతి లేకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేశారు. మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా నడిపించేస్తా ఉన్నారు. దీనిపైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు, సమాచార హక్కు చట్టం క్రింద కూడా అనేక మంది దరఖాస్తులు చేసేసరికి ఒత్తిడి తట్టుకోలేక ఈ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ వీళ్ళు ఒక నోటీస్ ఇచ్చారండి, షోకాజ్ నోటీస్. ఎప్పుడు ఇచ్చారు? 20/5/2024, మే 20, 2024. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా? అసలు రిజల్ట్స్ వచ్చాయా? పోలింగ్ పూర్తయింది కానీ అసలు రిజల్ట్స్ రాలేదు. మా పార్టీ అధికారంలో లేదు. ఇవాళ మే 20, 2024 ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున షోకాజ్ నోటీస్ ఇచ్చారా లేదా? మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినా సరే రిప్లై ఇవ్వకపోయేసరికి మళ్ళీ వీకే గారు 1/6 జూన్ 1వ తేదీన మళ్ళీ ఇంకొక నోటీస్ ఇచ్చారు. ఇదిగోండి కాపీ. జూన్ 1వ తేదీన కూడా మా ప్రభుత్వం లేదే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదే, జూన్ 4న కదా రిజల్ట్స్ వచ్చింది. జూన్ 1వ తేదీన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి. ఆ రోజున వాళ్ళు మళ్ళీ ఇంకొక సెకండ్ నోటీస్ ఇస్తూ దానిలో చాలా స్పష్టంగా ఏమన్నారంటే, మేము గతంలో ఇచ్చినటువంటి నోటీస్కి మీరు రిప్లై ఇవ్వలేదు కాబట్టి పైన తెలిపిన సూచికలోని ప్రాథమిక ఉత్తర్వులలో మీచే నిర్మించబడుచున్న అనధికార నిర్మాణం తొలగించుటకు ఉత్తర్వులు ఎందుకు ఇవ్వరాదో తెలియచేయవలసిందిగా 7 రోజులు వ్యవధి ఇచ్చుచు మీపై జారీ చేయబడిన సంజాయిషి నోటీసు 20/5/2024 మీకు అందజేశాం. కానీ ఇప్పటి వరకు మీరు దానికి సమాధానం ఇవ్వలేదంటూ మళ్ళీ ఇంకొక సెకండ్ నోటీస్ ఇచ్చారు. దీన్ని మీరు కాదనగలరా? ఏంటో ఆదరాబాదరాగా రాత్రి వచ్చి కొట్టేశారా? ఎన్ని నోటీసులు ఇవ్వాలా మీకు? ఎన్ని నోటీసులు ఇవ్వాలి? మే 20వ తేదీన ఒక నోటీసు, జూన్ 1వ తేదీన ఒక నోటీసు, మళ్ళీ జూన్ 10వ తేదీన ఒక నోటీసు. దానిలో చాలా క్లియర్గా రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎవరైతే ఈ బిల్డింగ్ కడతా ఉన్నారో వాళ్ళని కూడా మెసర్స్ రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈస్ హియర్ బై డైరెక్టెడ్ టు రిమూవ్ ది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ మేడ్ బై దెమ్ ఇన్ ద అబోవ్ మెన్షన్ ప్రమిసెస్ విత్ ఇన్ 24 hours. మీకై మీరే తొలగించండి అని చెప్పి మళ్ళీ ఇచ్చారు నోటీసు జూన్ 14వ తేదీన. అంటే ఎన్ని నోటీసులు ఇస్తారా మీకు? మీకు ఇచ్చినటువంటి గడువు అంతా కూడా పూర్తయిపోయింది. కాబట్టి న్యాయస్థానానికి మీరు వెళితే న్యాయస్థానం ఏం చెప్పింది? రూల్స్ ప్రకారం ఫాలో అవ్వమన్నారు. సిఆర్డిఏ చట్టంలో బ్రహ్మాండంగా రూల్స్ ఉన్నాయి. సెక్షన్ 115 ప్రకారం అక్రమ నిర్మాణాలని కూల్చివేసే హక్కు సిఆర్డి అధికారులకు ఉంది. కాబట్టి రూల్ ప్రకారం కూల్చేశారు. కాబట్టి ఇవాళ దీన్ని బట్టి చాలా స్పష్టంగా మీకేం అర్థమవుతుంది వికే గారు? వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు అప్లై చేసిన దగ్గర నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండానే వాళ్ళు జీవోలు ఇచ్చుకున్నారు. ఆ జీవోలో మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలని ఒకటి పెట్టుకుని మళ్ళీ తీసుకోకుండా క్యాబినెట్లో ఆమోదాలు తెలుపుకుని ఎటువంటి అనుమతులు లేకుండా మీరు కట్టేసుకుని మీకు 2-3 సార్లు నోటీస్ ఇచ్చినా సరే మీరు స్పందించకపోయేసరికి చర్యలు తీసుకుంటే అది కక్ష సాధింప? మాకేం సంబంధం అయ్యా?
మాకేం సంబంధం అసలు? నోటీసులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానప్పుడు, రూల్స్ వైలేట్ చేసింది మీరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నది మీరు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి వికే గారు, ఇది కూడా మాకు నిజంగా కక్ష సాధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అన్న ఆలోచన మాకుంటే వికే గారు, ఇక్కడ ఇంకొక విషయం కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు కదా, ఆయన ఎంత హుందాగా వ్యవహరిస్తారో. నేను అసెంబ్లీలోనే ఆయనకి అసలు అసెంబ్లీ గేట్ దాటి ఆయన వాహనం లోపలికి రావటం అనేది సాధ్యం కాదు. ఆయన ఏమి లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు, సాధారణ ఎమ్మెల్యే. అయినా సరే ఆయన వెహికల్ని లోపలికి రానిచ్చారు. పోన్లే ఆ గౌరవాన్ని ఇవ్వండి, మనం వాళ్ళలాగా ప్రవర్తించొద్దని. గతంలో కూడా 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికే గారు జూలై 21, 2016 జీవో నంబర్ 340, ఈ జీవో చంద్రబాబు నాయుడు గారు దేనికి ఇచ్చారో తెలుసా? నిజంగా మెచ్చుకోవాలి సార్ బాబు గారిని. అంటే ఆయన ఈ జీవో ప్రత్యేకంగా దేనికి ఇచ్చారంటే, కొరిటిపాడులో, గుంటూరులో కొరిటిపాడు అనేది చాలా అక్కడ వాల్యుబుల్ సైట్స్ ఉంటాయి. అక్కడ దాదాపుగా 1 ఎకరం స్థలాన్ని ఇన్ ద హార్ట్ ఆఫ్ గుంటూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్టీ కార్యాలయం నిర్మించుకోవటానికి భూమి కేటాయించారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎకరం ఇచ్చారు గుంటూరు నడిబొట్టులో. ఆయనకు నిజంగా కక్ష సాధింపు, పొలిటికల్ వెడ్ అంటే అటువంటి ఆలోచనలు ఉంటే ఆ మహానుభావుడు జీవో ఇస్తాడండి ఆయన? 1 ఎకరం స్థలం గుంటూరులో ఎన్ని కోట్లు సార్? గుంటూరు నడిబొట్టున ఇవాళ 1 ఎకరం స్థలం కొనాలంటే ఒక 50-60 కోట్లు, 100 కోట్ల దాకా ఉంటుంది. అంత విలువైన స్థలాన్ని జీవో ఇచ్చి ఆయన అలొకేట్ చేస్తారా? మీ పైన కక్ష సాధించాలంటే ఆ రోజు నీ జీవో ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఇటువంటి ఆయన గుంటూరులో స్థలం కేటాయిస్తే, అది కాకుండా మళ్ళీ వీళ్ళకి ఈ సర్వే ఇందాక నేను చెప్పినట్టు ఆ తాడేపల్లిలో మళ్ళీ ఇంకో 2 ఎకరాలు కావాల్సి వచ్చిందంట. మళ్ళీ రూల్స్ వైలేట్ చేసి వాళ్ళు ఇష్టానుసారం కట్టేసుకుంటారంట. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోండి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఎజెండా లేదు. కానీ చట్టం తన పని తాను బ్రహ్మాండంగా చేసుకుపోతుంది. దానిలో మా ఇంటర్ఫిరెన్స్ ఏమి ఉండదు. ఇవాళ జరిగింది కూడా, వాళ్ళు అక్రమ నిర్మాణం చేపట్టారు, రూల్స్ వైలేట్ చేశారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతులు తీసుకోలేదు కాబట్టి, 1కి 10 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా స్పందించలేదు కాబట్టి, న్యాయస్థానం కూడా రూల్ ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఏమయ్యా సంబరాలు రాంబాబు, ఏమయ్యా కోడిగుడి మంత్రి అమర్నాథ్, చాలా ఇంకేమన్నా డాక్యుమెంట్స్ చూపించాలా? నీ దగ్గర అసలు ఒక్క కాగితం ఉందా? ఇవాళ పొద్దు నుంచి ఎగిరెగిరి పడతా ఉన్నారు వికే గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాగితాలు ట్వీట్ చేయొచ్చుగా? ఇవాళ మేము ధైర్యంగా చూపిస్తా ఉన్నాం, మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, జీవో కాపీలు చూపిస్తా ఉన్నాం. ఇవాళ పొద్దు నుంచి మరుగుతున్నటువంటి ఇవే వైసీపీ నాయకుడైనా, ఇదిగో మా దగ్గర ఈ అనుమతి ఉంది, ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి కాగితాలు, మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లను ఒక్క కాగితం కాదు. అసలు కక్ష సాధింపు అంటే ఆ పేరే కనపడొద్దు, ఆ పేరే వినపడొద్దు అని చేసేది కదా కక్ష సాధింపు అంటే. ప్రజావేదిక, అన్నా క్యాంటీన్లు, లేకపోతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పీకేసేయడము, వాళ్ళ నాన్న పేరు పెట్టుకోవడము, లేకపోతే అది ఇందాక నేను చెప్పా కదా గీతం యూనివర్సిటీ ఎంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అది, ఆ యూనివర్సిటీ కాంపౌండ్లు కూల్చేయడము, అక్కడ పిల్లలు లోపలికి వెళ్లకుండా అడ్డంగా ముళ్ళ కంచెలు వేయడము, ఇలాంటి సైకిక్ చేష్టలు కదా కక్ష సాధింపు అంటే. ఇవి కక్ష సాధింపులు ఎలా అవుతాయి? మీరు అనుమతులు తీసుకోలేదు అని చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చారు, అది కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే. అయినా మీరు స్పందించలేదు కాబట్టి దాని కంటిన్యూస్ యాక్షన్ జరుగుతూ ఉంది. దానికి ఏదో టీడీపీ వాళ్ళు అట్ట చేశారా, టీడీపీ వాళ్ళు ఇట్ట చేశారా, ఇవన్నీ ఏదో ఏడుపులు అంటారు, ఏడుపులు పెడబొబ్బలు పెడితే మారవు కదా. సో ఈ ఏడుపులు పెడపప్పలకి అర్థం ఉందా అనేది ఒకటి. తర్వాత వీళ్ళు చెప్తున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఇలాంటి మాటలకి ఏమైనా వాల్యూ ఉందా అనేది ఒక చిన్న డిబేట్. బాలకోటే గారు నమస్కారం. నమస్కారం సార్. బాలకోటే గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ కార్యాలయాలకు భూములు చేసుకోవడం కానీ, లేకపోతే అక్కడ అనుమతులు లేకుండా భవనాలు కట్టుతుంటే అధికారులు అడ్డుకోవడము, లేకపోతే ఇప్పుడు కొన్నిటిని చేయడం కానీ, దీని మీద మీకేమన్నా వ్యతిరేక అభిప్రాయం ఉందా, భిన్నాభిప్రాయం ఏమైనా ఉందా? వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. నమస్కారం. పట్టాభి గారికి, అలాగనే భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా జై భీములు. చూడండి సార్, ఎంత దారుణం వైసీపీ ఎంత దారుణం సార్. వైసీపీ కార్యాలయాన్ని అలా కూడగొట్టేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతూ వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయటంపై జగన్మోహన్ గారు ట్వీట్. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయటంపై జగన్మోహన్ గారు స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు గారు తన తమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. నియంతలా దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశారు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం న్యాయం కనుమరుగైపోయాయి. దేశంలోని ప్రజాస్వామ్యులంతా బాబు దుశ్చర్యలను ఖండించాలి. ప్రజాస్వామ్య హోదానంతా ఖండించాలి. తర్వాత వెంకటకృష్ణ గారు మీరేదో కొంతమంది చూపించారు, ఇంకా ఇద్దరు చూపిస్తున్నాను. లంబు జంబు అని చూడండి. సురేష్ అనేవాడు, అలాగే మహేష్ అనేవాడు విచ్చలవిడిగా బరి తెగించి ఎస్ఐని కొట్టి వీడియో సీసీ ఫుటేజ్ ఉన్నాయి మొత్తం. పోలీసుల్ని కొట్టి, పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి. వెంకటకృష్ణ గారు ఒక్క 20 రోజులు వెనక్కి వెళ్దాం. మనం ఏం మాట్లాడాం? చట్టాల గురించి, న్యాయాల గురించి, వైసీపీ అక్రమాల గురించే మాట్లాడాం కదా. అవును. ఇంకా పట్టాభి గారు అధికార పార్టీ బాధ్యత కలిగిన ప్రతినిధి కాబట్టి వివరణిస్తున్నాడు ఆయన. జీవో 202A, జీవో నెంబర్ 52 వివరణిస్తున్నాడు ఆయన. అవసరం లేదంటారా? అలాంటి వివరణ ఇచ్చారండి. కొట్టిపాడేడువేనా? వివరణ కొట్టవతలేయటమే సహా అది అక్రమంగా కట్టడం. నువ్వు సక్రమంగా ఉండదంటే కూలగొట్టావు. మీరేం పేదలు కాదు కదా. చూడండి, చూడండి పార్టీ ఆఫీసులు అలా కట్టుకుంటారా? తాడేపల్లి ఇల్లుకి ఆ పార్టీ ఆఫీస్కి తేడా ఏమన్నా ఉందా? అది అట్లా కట్టుకుంటారు పార్టీ ఆఫీసులో. ఇప్పుడు సామాన్యుడికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఒక న్యాయం అని ఆయన చెప్పాడు కదా. కాబట్టి మనం చెప్పాం సార్, చెలపకరా చెడేవని ఎన్నిసార్లు చెప్పాం మనం. అవును. వైసీపీ పార్టీకి, వైసీపీ నాయకులకి చెడపకరా చెడేవు అని ఎన్నోసార్లు చెప్పాం. రాష్ట్రం అంతా చెడిపేశారు. ఇంకా ఇది ఒకటే సార్, నాకు తెలిసి అసైన్మెంట్ ల్యాబ్స్లో పార్టీ కార్యాలయాలు చాలా కట్టుకున్నారు. ఎక్కడికెక్కడికి చీకటి జీవోలు ఇచ్చారు. పైపెచ్చు ఇప్పుడు ఈ కూల్చివేత నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళ సొంత కార్యాలయం కట్టుకోవటానికి పెట్టుకున్నారు ప్రభుత్వ స్థలంలో. వాళ్ళు కూల్చింది ప్రజల కోసం, ప్రజాస్థలంలో, ప్రజాసొమ్ముతో, ప్రజా అర్జీల కోసం. ఈరోజు వెంకటకృష్ణ గారు, నేను అసెంబ్లీకి వెళ్ళా చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి, జనసందోహం. అలాగనే మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి వెళ్ళా, మహాసందోహం. ఒక నాయకుడిని చూడటానికి, ఒక నాయకుడితో కలిసి మాట్లాడటానికి, ఆయన చూసేందుకు తండోపతండాలుగా అసలు ఎక్కడ మన చేమల పుట్ట పగిలిపోయిందండి. ఎక్కడ పులివెందుల నుంచి, ఎక్కడెక్కడో రాష్ట్రంలోని 4 మూలల నుంచి కూడా ఆ జనసందోహం నాయకుడి దగ్గరకు వస్తుంది. ఆయనతో కరచాలన చేసి, ఆయన పలకరించి, ఆయన చూడాలని ఒక తృప్తిగా నాతో సెల్ఫీలు దిగారు సార్. నేను అసలు కొన్ని వందల మందితో సెల్ఫీలు దిగాల్సి వచ్చింది. ఏంటి అది ఏనాడన్నా మనం చూసామంటే పరిపాలకుడిని. కాబట్టి ఇప్పుడు ఈరోజు కూడా స్పీకర్ ఎన్నిక జరుగుతుందని చెప్పేసి తాడేపల్లిలో ఉంటే మళ్ళీ అడుగుతారని చెప్పేసి పని లేకుండా పని కల్పించుకొని పులివెందులు వెళ్ళాడు. నిన్న పట్టాభి గారు చెప్పినట్టుగా మాకైతే ఇష్టం లేదే కానీ చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనసు చేసుకొని ఆయన వాహనాన్ని లోపలికి రానిచ్చి ఆల్ఫాబెటికల్లో జే పేరు రాకుండానే మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయిస్తే తుర్రుని వెళ్ళిపోయాడు. ఏముందో బాధ్యత? నేను అనేది ఏంటంటే వైసీపీ నాయకులకు 6 నెలలు మూసుకోండి, కింద పైన మూసుకోండి, పరిపాలన చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూడండి. తప్పు చేస్తే మాట్లాడండి, నేనే మాట్లాడొద్దని నేను అన్నాను. ఆయన బాధ్యతలు స్వీకరించగానే పోలవరం వెళ్ళాడు, మీ విధ్వంసం చూశాడు. అమరావతికి వెళ్ళాడు, మీ దుంపనాశనం చూశాడు. నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు, ఏ ప్రధాని కట్టమన్నాడు ఋషికొండ మీద బంగ్లా మాయామహాలు? ఏ రాష్ట్రపతి కట్టమన్నాడో మాయామహాలు? వీళ్ళందరూ రాష్ట్రపతి కోసం, ప్రధానమంత్రి కోసం కట్టామని చెప్తున్నారు. అది కూడా ప్రజల సొమ్మే కదా, 500 కోట్ల రూపాయలు. అవన్నీ స్టోరీలు, రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇవన్నీ స్టోరీలు. ఎన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతుల కోసం భవనాలు కట్టారు. రాష్ట్రపతి ఇంద్రభవనం లాంటి భవనంలో ఉంటామని వాళ్ళు చెప్పారు వీళ్ళకి. నేను మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, న్యూటన్ గమన సిద్ధాంతం అని మీకు తెలుసు. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అంటే పాదం వెనక్కి నెడితేనే అడుగు ముందుకు పడుతుంది,
చెడ్డు వెనక్కి వస్తేనే పడవ ముందుకు పడుతుంది. కంపల్సరిగా 5 ఏళ్ల వైసీపీ పరిపాలన విధ్వంసం మీద కొత్త ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమీక్షించి విచారణ చర్యలు తీసుకోవాలి. కూలగొట్టాల్సిన వాటిని కూలగొట్టాలి, పడగొట్టాల్సినవి పడగొట్టాలి, అరెస్ట్ చేయాల్సిన నిందితుల్ని అరెస్ట్ చేయాలి, జైల్లో పంపాలని జైల్లో పంపాలి. అసలు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వానికి వచ్చిందే విజయం వచ్చిందే. కొంతమంది ప్రాణాలు పోతే విజయం వచ్చింది, మానాలు పోతే విజయం వచ్చింది, కన్నీళ్లు పెడితే విజయం వచ్చింది. అరాచకం, ఈ అరాచక పరిపాలన చూడలేకే ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీని దహించారు. దహించబట్టే 164 స్థానాలు వచ్చినాయి. చెప్తుండగా అంబటి రాంబాబు గారు మాకు 11 వచ్చినాయి అని చెప్పేసి అనేది చెప్పారు కదా. వై నాట్ 175? ఏం బీక్కుంటారో బీక్కో అని చెప్పేసి అన్నారు కదా. మరి ఇన్ని ప్రగల్భాలు ఏంటి? నాకు ఆ మాయాబజార్లో గట్టోజుకొద్దుటి సీన్ గుర్తుకొస్తుంది. ఆ యొక్క కౌరవుల యొక్క హాహాకారాలు ఎట్టుంటే, ఆ శశికళని లక్ష్మణ్ కుమార్కి ఇద్దామని చెప్పి ప్లాన్ చేస్తే, శ్రీకృష్ణుడి యొక్క భగ్నం చేస్తే వాళ్ళు ఎత్తుకుపోతుంటే ఆ కౌరవులు చేసే హాహాకారాలు ఏంటి? ఈ ప్రేలాపనలో ప్రభుత్వం వచ్చి 20 రోజులు కాల, ఇంకా వాళ్ళు కూర్చోవాలా, ఇంకా బాధ్యతలు స్వీకరించాలా, ఇంకా సిట్రేట్ కావాలా, కలవాల్సిన వాళ్ళని కూడా కలవాలా? అప్పుడే నిందలా, అప్పుడే బీహారా, అప్పుడే అరాచకమా? నిందలు అవి అయితే చూస్తుంటే అప్పుడెందుకు గుర్తు రాలేదా వీళ్ళకి అధికారం శాశ్వతం కాదని, కాలం ఎప్పుడు, రోజులు ఎప్పుడు ఒకలా ఉండవని? అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు వీళ్ళకి? ఇప్పుడు ఎందుకు గుర్తవుతున్నాయి ఈ నీతులు, ఈ శుద్ధులు ఇవన్నీ? అంటే టీడీపీ కోసం చెప్తున్నారు, వీళ్ళకి వర్తించవు శుద్ధులు. భానుప్రకాష్ రెడ్డి గారు వీళ్ళు చెప్పే మాటలు జరుగుతున్నాయని చూస్తుంటే, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కాదు. ఒక మాట వెంకటేశ్వర గారు, కాదు కాదు, అప్పుడు వీళ్ళ కళ్ళు లేవు, నోళ్ళు లేవు, చెవులు లేవు, ఇప్పుడు వచ్చినట్టున్నాయి. వీళ్ళందరికీ అతీతులు, వీటన్నిటికీ వీళ్ళు అతీతులు మీద పెడితే గానీ అర్థమవుతుంది. వీటన్నిటికీ వీళ్ళు అతీతుల భానుగారు. అందుకని ఇవన్నీ వెంకటేశ్వర, మీకు ప్రాణం పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. అక్రమ కట్టడాలు పెడితే, అక్రమాలు కట్టడాలు కడితే బుల్డోజర్లు కాకుండా బిర్యానీ ఏమైనా పెడతారా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? అక్రమ కట్టడాలు మీ ఇష్టానుసారంగా కట్టుకుంటూ పోతే సెక్షన్ 115 ప్రకారం సిఆర్డీఏ వివరించింది. ఇంక మీకేమైనా పూజ చేస్తారు అక్కడ వచ్చి? ఏం మాట్లాడతారయ్యా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, సిగ్గు లేదా నీకు? ఏం మాట్లాడతావా? ట్వీట్ చేస్తావా? మొత్తం ప్రజాస్వామ్యవాదం వచ్చి నీకు మద్దతు ఇవ్వాలంట. ఎందుకు మద్దతు ఇవ్వాలయ్యా? చేసిందే తప్పుడు పనికి ఉన్న మద్దతు ఇస్తారు వచ్చి. ఏం నీకు మతిపోయినట్టుంది, మతి స్థిమితం కోల్పోయినట్టున్నావు. ఓటమి భయంతో కేవలం 11 స్థానాలకే పరిమితం చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మతి స్థిమితం కోల్పోయినట్టున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం ట్వీట్ అండి అది? ఎస్, అక్రమ కట్టడాలు మా ప్రభుత్వం కూల్చింది. మా ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి. ఎస్, ఈరోజు యూపీ నుంచి ఇంకా ఏపీ వరకు ఇవే బుల్డోజర్ సంప్రదాయం వస్తుంది ఖచ్చితంగా. ఇన్ని రోజులు జీవోని జేఓగా చేశాడు, గవర్నమెంట్ ఆర్డర్ ని జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ గా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చట్టం చుట్టమేమో, మా ప్రభుత్వంలో చట్టం అందరికీ సమానమే. ఎవరైనా సరే చట్ట పరిధిలో అనుసరించాలి, చట్ట పరిధిలో ఉండాలి. చట్టాన్ని అతిక్రమిస్తే ఇలాంటి బుల్డోజర్లు చాలా వస్తాయి. ఇది ఒకటే శాంపుల్ మాత్రమే, ఇంకా నీ కథ, నీ ఏమేం చేయను 5 సంవత్సరాలు శాఖల వారికి మేము అన్ని తీస్తున్నాం. ఎక్కడ ఎవరిని స్పేర్ చేసే పరిస్థితే లేదు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు, అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మీరే ఈరోజు మా ప్రభుత్వం గురించి విమర్శించేది. ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు? సరే, మీ ప్రభుత్వం ఏ రోజైనా సక్రమంగా వివరించారా? గవర్నమెంట్ ఆర్డర్లు, గవర్నమెంట్ జీవోలు దాచినటువంటి సాంప్రదాయం మీ ప్రభుత్వాన్ని, బహిరంగ ప్రజలకు తెలియాల్సినటువంటి జీవోలు దాపరికాలు ఎందుకండి మీకు? అంటే మీరు అక్రమాలు చేసినా సరే మేము చూస్తూ ఉండాలా? ఆ పరిస్థితి ఉండదు 5 సంవత్సరాలు. ఇంకా రాబోయే రోజుల్లో కేవలం మీరు ట్వీట్లకే పరిమితం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి వెంకటకృష్ణ, జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ట్వీట్లకే పరిమితం అయిపోతారు. ఇంకా వారి స్ట్రీట్ల మీద వచ్చే అవకాశం లేదు. ట్వీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి స్ట్రీట్ అంటే వీధులలోకి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే కోల్పోయారు. పక్షాన పెద్దగా స్పందించలేదంట వెళ్తే అక్కడ, అది కూడా వార్తలు వస్తున్నాయి. అందుకనిగా చెప్తున్నాను, ట్వీట్లకే పరిమితం అయిపోయి జగన్ నువ్వు ఇన్ని రోజులు ఏదో నీ గురించి చెప్పేవాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ లో ఏదో ఆడుకుంటుంటావని, ఇవి దానికే పరిమితం అయిపోతావు. నీ మాటలు గాని ఎవరు వినే పరిస్థితుల్లో లేదు. ఈరోజు మా ప్రభుత్వం, మా కూటమి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రజల కోసం, ప్రజల ఇష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నాము. మీ మాదిరిగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఏం జరిగినా పోనీలే అని చెప్పి చూస్తుండే ప్రభుత్వం కాదు మాది. ఎట్లా ఉందంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే, ఆల్ సడన్ గా వీళ్ళు ఏదో
సొంత భూముల్లో కట్టుకుంటుంటే ప్రభుత్వం వచ్చి లాక్కుంటున్నట్టుగా కనబడుతోంది. అంతా చక్కగా ఉంటే కూల్చేసినట్టు కనబడతా ఉంది. అవన్నీ చక్కగా ఉన్నాయా? అవన్నీ ఫెయిర్ గా కట్టారా పార్టీ ఆఫీసులు? ఇరిగేషన్ అధికారి పర్మిషన్ ఇరిగేషన్ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఆమె ఇంగిత జ్ఞానం లేదా వాళ్ళకి? నేను అందుకని చెప్తున్నా, జీవోని జేఓగా చేశాడు. గవర్నమెంట్ ఆర్డర్ ని జగన్మోహన్ ఆర్డర్ గా చేసుకొని నడిపించారంటే కుదరదు. ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో ఈ విధంగానే ఉంటుంది, ఇదే జరుగుతుంది. 5 సంవత్సరాలు నువ్వు అనుకున్నట్టు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు జరిగింది, అది చాలా తప్పు. ఆ మాత్రం ఆ రోజు కూడా ప్రజలు నువ్వు చేసినటువంటి అక్రమాన్ని భయంతో గడిపారు. అప్పటికి ప్రతిపక్షాలు కానీ పత్రికలు కానీ మేము ఎంత మాట అన్నా మా మీద అక్రమ కేసులు మీ మీద పెట్టలేదా, మా మీద పెట్టలేదా, ఎంతమంది మీద కేసులు సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తే కూడా అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం నీది. ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి నువ్వు మాట్లాడేది. నైతిక హక్కు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నైతిక హక్కు కోల్పోయారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని మేము ఈ విధంగా మాట్లాడకూడదు, కానీ మీరు చేస్తున్నటువంటి చేష్టల వల్ల, మీరు పెడుతున్నటువంటి ట్వీట్ వల్ల ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం. ఏదో అధికార పార్టీలో ఉన్నామనో అధికార పార్టీకి తరపున మేము మాట్లాడట్లా. ప్రజల పక్షాన ప్రజలు ఏం మాట్లాడుతున్నారో, ప్రజలు ఏమనుకుంటున్నారో ఏబిఎన్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రాబో రోజుల్లో అక్రమ కట్టడాల మీద ఈ విధంగానే బుల్డోజర్లు వస్తాయి. మీ బిర్యానీలు పెట్టే సాంప్రదాయం మాది కాదు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండాలి. ఇంక నిద్ర రాదేమో ఆయనకి. ఈ రోజు నుంచి మొదలైపోయింది నిద్ర రాదు. ఓటమి రోజు నుంచి నిద్రపోలేదు, ఇంకా అసలు నిద్రపోలేదు. చేసినవన్నీ అలాంటివే, చేసినవన్నీ అలాంటి చేస్తుండ్రు. ప్రకాష్ రెడ్డి నాకు అనిపిస్తుంది, నిజంగా మనం ఎన్నో డిబేట్లు చేసాం. 5 ఏళ్ల పాలన మొత్తం చూసాం కదా. 5 ఏళ్ల కాలంలో ఏనాడైనా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇవి కన్స్ట్రక్ట్ చేశారు, ఈ భవనాలు లేదా ఈ బ్రిడ్జిలు, లేకపోతే ఎక్కడన్నా చూసాం మనం? ఇప్పుడు అనిపిస్తుంది ఈ పార్టీ కార్యాలయాలు తప్ప ఆయన జమానాలో కట్టడం అంటూ ఒకటి జరిగిందంటే ఏం లేదు కదా. ఇవి మాత్రం అద్భుతంగా ప్యాలెస్లు కాగా కనపడుతుంది. ఆయన ఏ రోజైనా ప్రజల కోసం పనిచేస్తారా వెంకటకృష్ణ? ప్రతీకారంగా పనిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయనకు ఆలోచన కాకుండా ఇంకేముంటుంది? ప్రజల కోసం ఒక్క రోజైనా ప్రజల కోసం అది కట్టాలి, ప్రజల కోసం ఇది కట్టాలి లేదు కదా. ఆ పార్టీ కార్యాలయాలు కూడా ఎవరికో చెప్పి కట్టించుకుంటాడు. దాని ఏదో ఉంటాయి కదా. మనం ఏమనుకున్న వాళ్ళం అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ఇటుక పెట్టలేదు, తట్టెడు మట్టి పోసింది లేదు, ఎక్కడ నిర్మాణాలు లేవు, ఏమి లేవు అని అనుకునేవాళ్ళం. ఎందుకులే ఉన్నాయి, అయ్యో కనపడుతున్నాయి కదా బ్రహ్మాండమైన భవనాలు. నేను ఎప్పుడు చూడండి అట్లుంటుందా? పైన రుషికొండ ప్యాలెస్, కింద ఏమో పార్టీ ఆఫీసులు. ఇది అదే రాచరికం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం శాశ్వతమని అనుకున్నాడు 5 సంవత్సరాలు. మీరు చేసినటువంటి ఆగడాన్ని ప్రజలు ఈరోజు తిప్పికొట్టారు. చెంప చెల్లుమనేటట్టు ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. మీ ఇష్టానుసారం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకుండేదని కాదు. కనపడుతున్నాయి బుల్డోజర్లు ఇప్పుడు టీవీలో, ఏబిఎన్ స్క్రీన్ పైన. అలాంటి బుల్డోజర్లకి ఇంకా చాలా పని ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజే బెదిరిపోతేలా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చేసినటువంటి పనులకి బుల్డోజర్లకు చాలా పని ఉంది. మేము సక్రమంగా పోతున్నాము, చట్టాన్ని ఎక్కడ అతిక్రమించలేదు. మా ఎన్డీఏ కూటమి చట్టాన్ని ఎక్కడ అతిక్రమించలేదు. చట్ట పరిధిలో ఏం చేయాలో చేస్తాం. కక్ష సాధింపు ధోరణితో మేము చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని అభినందిస్తున్నారు ఈరోజు. ఎస్, మంచి పని చేశారు. మొదటి రోజే ఈ అక్రమ కట్టడాల మీద ఇలాంటి చర్యలు తీసుకున్నారు, శభాష్ అని చెప్పి ప్రజల దగ్గర నుంచి మాకు అభినందనలు వస్తున్నాయి. మీరు ఏడుస్తున్నారు. ఈరోజు మీ సొంత ఊరికి వస్తే కూడా మీకు మనుషులు లేరు. తొందరలోనే ఓదార్పు యాత్ర, మిమ్మల్ని ఓదార్పు ఇచ్చేదానికి వచ్చేటట్టున్నారు జనాలు. మీరు పోవాల్సిన అవసరం ప్రజల దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు మీరేదో షెడ్యూల్ పెట్టుకున్నారు ఓదార్పు యాత్రని. అవసరంగా మిమ్మల్ని ఓదార్చేదానికి కొందరు, అందరు కాదు కొందరు, మిమ్మల్ని నమ్ముకున్న కొందరు వచ్చి ఓదార్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడికైనా సరే మీరు 11 స్థానాలకు పరిమితమైనారు. మళ్ళీ ఇంకోటి చూశాను నేను, ఇంకా రాబో 5 సంవత్సరాల్లో సింగిల్ డిజిట్ పరిమితం చేస్తారంట. అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మీకు వచ్చిన స్థానాలు 151, ఈ రోజు 11. అసలు నెక్స్ట్ కి ఒకటన్నా వస్తుందా మీకు? మీ పని మీరు చూసుకోండి అయ్యా, మీ పని మీరు చూసుకోండి. వచ్చిన 15 రోజుల్లోనే ఇంత ఎగిరి పడితే 5 సంవత్సరాలు చాలా ఉంది ఇంకా. కాబట్టి మీరు మీ పరిధి దాటి మాట్లాడుతున్నారు. కాబట్టి ఓటమి భయంతో, ఓటమి దీంతో జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారు. ఇంతకుముందు 5 ఏళ్ల కాలంలో
రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అని అన్ని పార్టీలు విమర్శించాయి. పార్టీలు, ప్రజా సంఘాల వాళ్ళు చాలామంది, అంటే పేటీఎం అంటే వాళ్ళ బ్యాచ్ కాకుండా ప్రజా సంఘాలు వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అని. అయితే లోకేష్ ఏడాది ముందు నుంచే లోకేష్ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో, ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు రాస్తున్నాం మేమని ఓ రెడ్ బుక్ సభల్లోని ఓపెన్గానే చెప్పాడు ఆయన. ఇప్పుడు దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందా అని వీళ్ళు ఒక మాట అంటున్నారు. దానికి ఏం చెప్తారు పట్టాభి గారు అనేది ఒకటి. రెండవది, తాడేపల్లిలో కట్టుకున్న ప్యాలెస్కే 45 కోట్ల ఆర్ఎన్బి సొమ్ములు వాడి ఫెన్సింగ్లు, రోడ్లు, గేట్లు అన్నీ పెట్టుకున్నాయన. ఇప్పుడు ఈ పార్టీ ఆఫీసులకి వాడలేదంటే మనం నమ్మగలమా? ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ముతో రోడ్లు వేసుకోలేదని కానీ, ప్రభుత్వ సొమ్ముతో అక్కడ ఇంకా మెరకదోలుకోవడం కానీ ఇవన్నీ చేయలేదంటే ఎలా నమ్మాలి? వాటి మీద కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అది పట్టాభి గారు, మీరు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారని వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం మొదలెట్టారు. ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగం కథ ఏంటి? వికే గారు, రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమే ఎజెండా. కానీ లోకేష్ గారు రెడ్ బుక్ దేనికి ఆయన ప్రారంభించాల్సి వచ్చింది అంటే, ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయటంలో ఉత్సాహం చూపించారో, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారో వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పడానికి, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి రెడ్ బుక్ మేము ప్రారంభించింది. కాబట్టి రెడ్ బుక్ పుట్టిందే రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డుకట్ట వేయటానికి. కాబట్టి అది ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ ఇటువంటి చర్యలను కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ అక్రమ నిర్మాణాల్లో కూల్చివేత కానీ ఇవన్నీ కూడా ఏంటి, ఎక్కడైతే రూల్స్ వైలేట్ చేశారో అధికార మదంతో ఆ మన్నవాళ్ళు అడిగేది, రాష్ట్రంలో ఉన్న ఎక్కడైనా కానీ ఏ భూమి అయినా అంతా మందే కదా, మన ఇష్టం కదా, అందుకని చివరికి ప్రజల ఆస్తులపైన కూడా కన్నేసేసరికి మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేశారు. ఇవాళ చివరిలో తెలుసు కదా మన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏ రకంగా ఆయన గారు ప్రతి ఒక్క ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడు. సో మా రెడ్ బుక్కి వాళ్ళ రాజారెడ్డి రాజ్యాంగానికి ఉన్నటువంటి తేడా అది. ఇక్కడ కొన్ని సంఘటనలు గుర్తు చేసుకోవాలి వికే గారు. ఇవాళ ఇంత గొగ్గోలు పెడతా ఉన్నారు. ఆ గుడివాడ కోడిగుడి మంత్రి ఏదో నోటీస్ ఇస్తే పీకేస్తున్నారు. ఏమైనా అమర్నాథ్ అంటే గోడ కంటించినటువంటి నోటీస్ పీకేస్తే మేము సరదాగా కామెడీ సీన్ చూసినట్టు చూస్తాం అనుకున్నావా? కామెడీ సీన్ చూసినట్టు జబర్దస్త్ షోలో అబ్బా భలే పీకాడే, అబ్బా ఎంత గొప్పగా పీకామని చెప్పి మేము చూస్తూ కూర్చుంటావా? ఇందాక మా బాణన్న చెప్పినట్టు వస్తాయి, అన్ని చోట్లకు వస్తేనా అన్న బుల్డోజర్లు అన్ని, ఎక్కడ జేసీబీలు బుల్డోజర్లు, చాలా పని ఉంది మీరు చేసినటువంటి అక్రమ నిర్మాణాల పైన. ఇక్కడ కొన్ని సంఘటనలు నిజంగా నాకు బ్రేక్లో తలుచుకుంటే బాధ కలిగింది వికే గారు. సబ్బం హరి గారండి, ఆయన చేసినటువంటి తప్పండి. సబ్బం హరి గారు ఈ డిబేట్స్ లో కానీ చాలా అసలు ఆయన నిజంగా ఎంత క్షోభ పెట్టారండి. అర్ధరాత్రి పూట ఆయన ఇంటి మీద పడి బుల్డోజర్లు వేసుకుని ఆయన ఇంటిని కూల్చివేసే కార్యక్రమం, ఆయన ఉలిక్కిపడి లేచాడు. ఆయన అర్ధరాత్రి పూట లేచి ఆయన బయటకు వచ్చి చీకట్లో ఆయన ఇల్లును కూల్చేస్తామంటే ఆ రోజు గుర్తు రాలేదా ప్రజాస్వామ్యం? సబ్బమహరి గారు చేసిన పాపం ఏంటయా? ప్రజల పక్షాన ప్రతినిత్యం వాస్తవాల్ని ఎంత గొప్పగా మాట్లాడారు అండి సబ్బమహరి గారు. ఆయన పైన మీరు కక్ష సాధించిన రోజున ఏంటో ఒక 4 అడుగులంట ఆయనంట ఏదో పార్క్లోకి జరిగేదో గోడ కట్టాడు, అది కూడా పచ్చి అబద్ధం. అందుకని ఆయన ఇంటి మీద పడిన రోజున నిజంగా ఆయన ఆ తర్వాతే పాపం ఆయన మానసిక వేదన చాలా నలిగిపోయారు సార్. ఆయన మృతి మీద కూడా అనుమానాలు ఉన్నాయి చాలా మందికి. ఇవాళ పాఠాలు చెప్తున్నారు. మా పల్లా శ్రీనివాస్ గారు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీని గారు బిల్డింగ్ కూల్చేసిన రోజున గుర్తుకు రాలేదా? అది కూడా అర్ధరాత్రి పూటే. ఫ్యూచర్లో ఎప్పుడో రోడ్డు ఎక్స్పాన్షన్ ప్రపోజలే లేదు. ఎప్పుడో అంట భవిష్యత్తులో ఒక 20 ఏళ్ల తర్వాత రోడ్డు ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం ఉందని చెప్పి వచ్చి బిల్డింగ్ కూలగొట్టేశారండి. పక్కన ఉన్నాయన్నీ అలాగే ఉన్నాయి. పాపం పల్లా గారు బిల్డింగ్ కూల్చేశారు. ఆ రోజున నోటీసులు ఇచ్చారా మా పల్లా గారికి? ఇవాళ ఏదో నోటీసులు ఇవ్వలేదు, మీకు 10 నోటీసులు ఇచ్చాం మేము. ఆ రోజున పల్లా శ్రీని గారికి ఏం నోటీసులు ఇచ్చారా మీరు? ఇవాళ శాసన సభాపతిగా ఎన్నికైనటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఇంటి మీదకి అర్ధరాత్రి పూట జేసీబీలు వేసుకుని వెళ్ళిన రోజున మీకు గుర్తు రాలేదా? రూల్స్ ప్రజాస్వామ్యం 100 మంది పోలీసు 0.02 సెంట్స్ అంట, 0.02 అంట. కొన్ని 100 మంది పోలీసులు ఆయన గోడలు దూకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల్ని
భయభ్రాంతులు గురి చేసి చిన్నపిల్లలను కూడా చూడకుండా వెళ్ళి ఆయన ఇంటి గోడ వెనకమాలంతా కూల్చేసిన రోజున ఏదో 6 గజాలు ఏదో 0.02 అంట ఏదోనంట ఆయన గోడ అంట అట్లా జరిగిందంట పక్కకి. ఆ రోజున గుర్తుకు రాలేదా నాన్న? ఇట్లా ఎన్ని సార్? మా ఆఫీస్ మీద పడి పగలగొట్టిన రోజు, మా ఇంటి మీద పడి పగలగొట్టిన రోజు ఏమైపోయిందా మీ ప్రజాస్వామ్యం? ఏమైపోయింది మీ ప్రజాస్వామ్యం? ఇవాళ పాఠాలు చెప్తున్నారు మాకు. ఇంకా మేము చట్టబద్ధంగా ఇవాళ న్యాయబద్ధంగా వ్యవహరిస్తా ఉన్నాం. ఇవాళ లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చిటికేసి ఒక 4 రోజులు కళ్ళు మూసుకుంటే ఏమైపోతారా మీరు? కానీ ఇవాళ అటువంటి వ్యవస్థలోకి మేము వెళ్ళదలుచుకోలేదు. మేము మీలాగా రోడ్ల మీద పడి మీ నాయకుడు మాకు బీపీలు పెరగవా అని ఎళ్ళ మీద పడి పల్నాడులో రోడ్లు కట్టంగా గోడలు కట్టేశారు సార్. ఊళ్ళు ఖాళీ చేయించారు పల్నాడు ప్రాంతంలో. గుంటూరు జిల్లాలో గుంటూరులో మేము పునరావాస కేంద్రం పెట్టాం సార్. మొదటి నెలలోనే ఊళ్ళు తన్ని తరవేశారు ప్రజల్ని. ఆ రోజున గుర్తుకు రాలా ప్రజాస్వామ్యం. ఇంకా మేము ఆ పద్ధతిలోకి వెళ్ళలేదు. వెళితే మీరు ఎవరన్నా ఒకరన్నా కనపడతాడా రోడ్ల మీద? మాకు అటువంటి ఆలోచన కూడా లేదు. కానీ మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని బయటికి తీస్తూ ఇందాక మీరు ఇంకొక మంచి ప్రస్తావన చేశారు వీకే గారు. మీరు అన్నది కూడా కరెక్టే. అసలు ఈ నిర్మాణాలు ఇందాక వైజాగ్లో మీరు చూపించారు ఆ ప్యాలెస్, పార్టీ ఆఫీస్ ప్యాలెస్. అసలు ఈ నిర్మాణానికి కూడా వాళ్ళ జేబులోంచి ఏమీ రూపాయి కూడా తీసి ఉండరు సార్. అవి కూడా తీస్తాం. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆ తాడేపల్లిలో కట్టింది రామ్కి అంటే తెలుసు కదా, ఆ వైసీపీ బినామీ కంపెనీ. అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఏ రకంగా పేమెంట్లు చేశారు, ఎంత ప్రజాధనాన్ని కొల్లగొట్టారు, ఇవన్నీ కూడా తీస్తాం ఖచ్చితంగా. దానిలో కూడా దొరుకుతారు మీరు. ఇప్పుడే ఏమైపోలేదు నానా, మీరేదో అనుకుంటున్నారు. ముందుంది మంచి సినిమా ఐమాక్స్ స్క్రీన్లో చూపిస్తాం. 70mm కాదు, ఐమాక్స్ స్క్రీన్లో చూస్తారు మీరు సినిమా ఎలా ఉంటుందో. రేపు ఒక్కొక్కరి ఏ విధంగా బయటకు వస్తాయో. ఏదో అంటారు కదా, ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అని చాలా గొప్పగా ఉంటుంది. అది కూడా చూస్తారు మీరు అందరూ కూడా. అంటే ఏదైనా బిల్డింగ్ వీళ్ళు ఇటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేటప్పుడు బాలకోటే గారు బిల్డింగ్ మాత్రమే కాకుండా రోడ్లని, తర్వాత కాంపౌండ్ అని భారీ ఎత్తున ఇంత ఎత్తున మట్టి తోలి మెరకబోస్తారు కదా. అవన్నీ ఏముంది, ఆర్ఎండ్బి వాళ్ళకో పంచాయతీరాజ్ వాళ్ళకో మున్సిపాలిటీ వాళ్ళని వాడుకుని అవంతా చేసేసుకుంటారు. అదంతా ప్రభుత్వం అధికార దుర్వినియోగమే అవుతుంది కదా. అసలు ఇవన్నీ తవ్వితే ఇంకా చాలా బయటకు వస్తాయేమో కదా, ఎందుకు అనిపిస్తుంది అట్లా. వాటిని చూస్తుంటే ఆ రేంజ్లో కనపడుతున్నాయి అవి. వెంకటకృష్ణ గారు చూడబోతుంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీసులో ఒకటే కట్టుకున్నట్టుగా ఉంది. అదే అన్నారు, ఏమి లేదు, సచ్చిందేమి లేదు, తప్ప ఇంకేం లేదు. మనం గతంలో చాలా సార్లు మాట్లాడాం. మనం గతంలో చాలా సార్లు మాట్లాడుకున్నప్పుడు అశోకుడు చెట్లు నాటను, జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికను, శ్రీకృష్ణదేవరాయలు చెరువులు తవ్వెను, జగన్మోహన్ రెడ్డి గారు చెరువులు బూడ్చెను. ఇప్పుడు అనాలి కొత్తగా, అశోకుడు సత్రములు కట్టాను, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యాలయాలు కట్టుకోలేను. ఇది తప్ప చేసిన పని ఏం లేదు. మీకు శుభవార్త వెంకటకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్లో ఏబిఎన్ వస్తుంది. అవునంటగా 5 ఏళ్ళు అవుతుందండి. ఏబిఎన్ ఛానల్ చూడక, టీవీ5 చూడక మా వాళ్ళు అసెంబ్లీలో ఇవాళ నుంచి నిషేధం ఎత్తేసారు అక్కడ మా టీం. రామారావు గారు కనబడ్డారు వాళ్ళ అసెంబ్లీలో. రామారావు గారు వాళ్ళ అసెంబ్లీలో రామారావు గారు సత్య కనబడ్డారు. నాకు చాలా సంతోషంగా, అసలు నందనవనంగా చాలా సుందరంగా, అసలు ఎంతమంది, అసలు అసెంబ్లీ అంటే ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ అమరావతి అసెంబ్లీ అన్నట్టుగా ఉంది సార్. చాలా సుందరమైన వాహనాల రణబేరి, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. అటువంటి రాజధానిని నాశనం చేసి తాడేపల్లిలో కూర్చొని రాష్ట్రానికి నిప్పు పెట్టి, నేను మాట చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే అసలు ఆట మొదలవ్వలేదు అనుకుంటా పట్టాభి గారు. ఇప్పుడే ఇప్పుడు నాకు లోకేష్ గారి దగ్గర రెడ్ బుక్ ఉంది, వామప్ జరుగుతుంది. అదే అంటే అంటే కనీసం తెరచారా, పేర్లను పడుతుంది ఆ సినిమాకి. న్యూస్ రీల్ వేస్తారుగా ముందు ఇంకా జస్ట్ టీజ్ రోజులే ఉన్నా, చిన్న టీజ్ రోజులు. లోకేష్ గారి దగ్గర రెడ్
లోకేష్ గారి దగ్గర రెడ్ బుక్కే కాదు, నా దగ్గర బ్లూ బుక్ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద హత్యల మీద జరిగిన బ్లూ బుక్ రాష్ట్ర వ్యాప్తంగా మేము రాసుకున్నాం. నేను డైరెక్ట్గా పేర్లే చెప్తున్నా. ఎమ్మెల్సీ అనంతబాబు, శిరోమండనం చేసిన పోలీసులు, కిరణ్ కుమార్ని చీరాలో చంపిన పోలీసులు, అలాగే అబ్దుల్ సలాం కలిపిన వాళ్ళని, అలాగే డాక్టర్ సుధాకర్ని వేధించిన పోలీసులు, ఆ అమర్నాథ్ని పెట్రోల్ పోసి కాలు చంపిన నిందితులు, అంగన్వాడీ నౌకానమ్మనే ట్రాక్టర్తో గుద్ది చంపిన నిందితులు, ఇవన్నీ కూడా తీయాలి. మరి ఇవన్నీ ప్రజలకి చట్ట ప్రకారం చేయమంటున్నాం, చట్టానికి వ్యతిరేకంగా చేయమంటున్నాం. గారిని రాకుండా గ్రామంలో ఇప్పటం గ్రామస్తులు సార్ మా గోడలు కూల్చారు సార్, అది కూడా ఒకసారి గుర్తు చేయండి సార్. ఇప్పటం గ్రామస్తులు మెసేజ్. అవును, రోడ్డు వెడల్పు చేస్తారు, రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి గారి బాధితులే. అవును, రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి గారి బాధితులే. ఎందెందు వెతికినా అందందే కనిపిస్తారు. వాటన్నిటి మీద సత్వరం ఒక విచారణ చేసి, ఒక సమీక్ష చేసి, దానికి సంబంధించిన ప్రక్షాళన కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే రాష్ట్రం అలిచిపోయింది. అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు అలాగనే ఉన్నాయి. వాళ్ళ కవులు రావడంలా, అలాగే విశాఖపట్నం ఉద్యోగులు వాళ్ళు ఆందోళన చేసి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. మా దళిత బహుజన కులాల మీద కేసులు ఉన్నాయి. ఇవన్నీ సమీక్షించాలి. పట్టాభి గారు కాస్త మీలాంటి పట్టించుకోవాలి. ఎందుకంటే మీరే ఎక్కువ విన్నారు. రాష్ట్ర వ్యాపితంగా ఉన్న బాధల్ని ఈ టీవీ డిబేట్ల ద్వారా విన్నది కూడా మీరే. కాబట్టి మాలాంటి వాళ్ళు మీ ముందే పెట్టడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. వెంకటకృష్ణ గారు, ఫిలాసఫీలో ఒక మాట ఉంది, పై మెట్టి మీద ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి, 10 మెట్ల మీద పై మెట్టి వాడు జాగ్రత్తగా ఉండాలి, కింద పెట్టి మీద ఉన్నాడు జాగ్రత్త ఉండకపోయినా పర్వాలా. అంటే పై మెట్టి మీద ఉన్న కింద పడితే కాళ్ళు ఇరుగుతాయనని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 151 సీట్లుండి జాగ్రత్త వహించకుండా పరిపాలన దుర్లంగా చేయటం బట్టి కాళ్ళు ఇరిగి 11 సీట్లకి పరిమితమయ్యాడు. ఈ రోజున ఏంటంటే శాసనసభలో స్వపక్షమైన విపక్షమైనా కూడా ఏపీ ఎన్డీఏనే, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీల ప్రకారంగా తప్పనిసరిగా ప్రజా పరిపాలన ప్రజారంజకంగా చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళని విమర్శించడానికి కూడా ఎవరో లేరు. వాళ్ళే విమర్శించుకోవాలి, వాళ్ళే సమీక్షించుకోవాలి, వాళ్ళే బాధ్యత పడాలి. ఎందుకంటే 164 సీట్లు దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. నేను ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, మొన్న ఈ మధ్య వైసీపీలో ముఖ్య నాయకులు కలిసి బాలకోటయ్య గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పూజించాలి, మళ్ళీ పొరపాటున అరకొరతోనో తుంపుతోనో పరకతోనో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే ఈ రాష్ట్రంలో 100 మంది హత్య చేయబడేవాళ్ళు, తెలుగుదేశం వాళ్ళని వేధించి వేటాడేవాడు, ఒక చక్కని పరిపాలన వచ్చిందని చెప్పేసి దానికి సంతోషపడుతున్నాం. నా రాజధాని అమరావతి నిలిచినందుకే సంతోషపడుతున్నాం. పోలవరం పూర్తవుతుందని చెప్పేసి నమ్మకం కలిగినందుకు సంతోషపడుతున్నాం. ఒక రాకాసి పాలన పోయిందంటానికి సంతోషపడుతున్నాం. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సభలోనే చెప్పా, విధ్వంసం బుక్కులో, ఇలాంటి పాలకుడు తెలుగు నేల మీద మళ్ళీ కనిపించకూడదు అని చెప్పేసి అన్నాం. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న ట్వీట్లు కానీ, వైసీపీ నాయకులు మాట్లాడుతున్న యొక్క దుర్మార్గమైన మాటలు కానీ పరిపాలన అర్థం చేసుకోండి. వాళ్ళు మళ్ళీ ఇప్పుడే విషాలను గక్కించే ప్రయత్నంగా కూటమి పార్టీ మీద విషం కక్కుతున్నారు. పరిపాలన సఫలంగా సాగుతుంది, సుపరిపాలన సాగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి అడుగుల్లోనే అర్థమవుతుంది. ఒక్కరోజు కూడా పోలవరం పోలేదు జగన్మోహన్ రెడ్డి, ఒక్కరోజు కూడా అమరావతి శిబిరాలను సందర్శించాలా. ఇదే పరిపాలన నిదర్శనం. పెద్ద మనిషి, దక్షత గల్లవాడు, రాష్ట్రంలో తిరిగి మాదొక రాష్ట్రం, మాకొక రాజధాని ఉంది అని చెప్పేసి పైపెచ్చు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఉండటం మూలన భానుప్రసాద్ గారు లాంటి పెద్దలు కూడా సహకరించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ సహాయ సహకారాలు. ఒక మాట సార్, మా వెంకటకృష్ణ గారు నందిగామ నందనవనం అని విలేకరులు చెప్తా రాజకీయ నాయకులు చెప్తుంటే నేను వార్తలు రాసేవాడిని. నందిగామ ఎప్పుడు నందనవనం అవుతుందని. ఏనాడు నందనవనం అవ్వలా. మా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టుమని 100 మందికి ఒక పరిశ్రమ లేదు. వాన వస్తేనే పంట. ఆఖరికి నాగార్జున సాగర్లో నీళ్లు కూడా లేవు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఎర్రపాలెం నుంచి అమరావతికి ఒక రైల్వే లైన్ శాంక్షన్ చేసింది 2600 కోట్ల రూపాయలతో. దాంతో నందిగామ రూపురేఖలే మారిపోయే పరిస్థితుంది. ఒక అద్భుతమైన విజయం. అది అమరావతి ఉంట మూలంగా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రైల్వే లైన్ రద్దు చేశారు. ఇప్పటికీ
ఆయన ట్వీట్లు పెడుతున్నారు, భానుప్రకాష్ రెడ్డి గారు ఆయన ట్వీట్లు పెడుతున్నారు, వాళ్ళ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. చూసాం కదా, పొద్దు నుంచి మొన్న మాట్లాడారు, నిన్న మాట్లాడారు, ఇవాళ మాట్లాడారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారైనా ప్రజల తీర్పుని స్వాగతిస్తున్నా అనే మాట మనమైతే ఎవరు వినలా. ఆయన ఈ తీర్పు అసలు ఎందుకు ఎట్లా వచ్చిందో, నేను ఇచ్చిన జనం ఎందుకు ఓట్లు వేయలేదు, ఎక్కడ వేశారో, ఎక్కడ పోయినాయో అని అంటాడు, లేకపోతే ఈవీఎంలు అంటారు, లేకపోతే అప్పుడే మొదలెట్టేశారు, అధికారం శాస్త్రం కాదు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి, ఇట్లాంటివి తప్ప అసలు ఇంతవరకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని స్వాగతిస్తున్నాం అనే మాట అయితే రాలేదు. దాన్ని బట్టి జీవితాంతం ఆయన కన్ను మూసుకునే ఉండాలి, కన్ను తెరిస్తే మా పాలన కనపడుతుంది ఆయనకి. జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కళ్ళు మూసుకునే ఉండాలి, కళ్ళు తెరిస్తే మా పాలన ఉంటుంది. అంతే, నిజమది. ఎందుకంటే మంచి పరిపాలన అందిస్తున్నాం మేము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే 5 సంవత్సరాలు రాక్షస పాలన చూశారు. మీరు నమ్మరు, రాక్షస పాలన. ఇంతకుముందు చెప్పారు పెద్దలు, మళ్ళీ జగన్ గారు వచ్చి ఉంటే రక్తం ఏరులై పారుంటుందని. ఎస్, రాక్షసి బ్రహ్మరాక్షసి అయిపోయి ఉంటుంది. ఇది మేమనేది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే, దీపావళి ఇంకా 2-3 నెలలు ఉంది, ఇంకా ముందే దీపావళి వచ్చింది మా ఇళ్లలో అని చెప్పి అంత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక రాక్షస పాలన వెళ్ళింది, ఒక రాక్షస పాలన అంతమైందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్లు పనిచేస్తున్నాయి. తద్వారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాశారు. తప్పే ఉందండి? ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిందని మాట్లాడతారే. అంటే రాజారెడ్డి గారు రాజ్యాంగం నడవాలి ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో మా పరిపాలన కొనసాగుతా ఉంది, ప్రజాస్వామ్య పద్ధతిలో మా పరిపాలన కొనసాగుతుంది. ప్రతీకారంతో మీ పరిపాలన 5 సంవత్సరాలు కొనసాగింది ఆంధ్రప్రదేశ్లో. దానికి అందుకని ప్రజలు తీర్పిచ్చారు కదా. భయపడి బ్రతికారు. ఏదైనా మాట్లాడితే ఇంట్లో స్కీములు కట్ చేస్తారు, ఏదైనా మాట్లాడితే ఇంట్లో గంజాయి. తిరుపతిలో మీడియా మిత్రుల మీద కూడా వార్తలు రాస్తే గంజాయి పెట్టి కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారంటే మాటల్లో కూడా చెప్పలేము. వారన్నిటికీ ఆ రోజు మేము కానీ టీడీపీ కానీ జనసేన అండగా ఉన్నాం. ఏం కాదు, మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి అని చెప్పి. కానీ పాపం ఒక పాత్రికేయ మిత్రుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఉసురు ఊరికే పోదు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఉసురు ఊరికే పోదు. అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వివరించి భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని, పైన రాజు బాగుంటే కింద వాళ్ళందరూ బాగుంటారు. పైన నువ్వే అరాచకాన్ని ప్రోత్సహిస్తూ ఈరోజు మా కూటమి మీద నువ్వు అరాచకము, అవి అక్రమాలు అని చెప్పి మమ్మల్ని విమర్శించడం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవయ్యా. 5 ఏళ్ళు ఏం చేసావు నువ్వు? ఒకసారి రాత్రి ఈ రోజున్నా ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఒకసారి కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచించి, ఏం చేశాను 5 సంవత్సరాల కాలంలో, ఎందుకు నాకు ప్రజలు ఈ తీర్పిచ్చారు, నేను చేసిన తప్పేమి? రోజు తప్పు చేసావు, గంట తప్పు చేసావు, నిమిషం తప్పు చేసావు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. ప్రజా తీర్పుని గౌరవించాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణము. గెలిస్తే పొంగిపోయేది, ఓడిపోతే కుంగిపోయేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అర్థం అయి ఉంటుంది ఇవాళకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఇట్లా తీర్పిచ్చారో. కాబట్టి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ లో నేనేం అన్యాయం చేశాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అని చెప్పి ఒకసారి అది లేదు కదా, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆయన దాని గురించి ఆలోచించట్లే. అసలు ప్రజలు తప్పు చేశారనేది కదా ఆయన ఆరోపణ. ప్రజల మీద ఆరోపణ చేస్తున్నారు, లేకపోతే ఈవీఎంల మీద ఆరోపణ చేస్తున్నాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అసలు దాని గురించి ఆలోచించట్లేదు. తన పరిపాలన గురించి కానీ తన నేను ఛాలెంజ్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవీఎంని ఏ రాజకీయ పార్టీ అయినా సరే దాని మీద చెక్ చేసుకునే అవకాశం ఉంది. 40,000 రూపాయలకు ప్లస్ 18% జీఎస్టీ కడితే ఒక ప్రొవిజన్ ఉంది. చేసుకుందారా జగన్మోహన్ రెడ్డి, ఏ బూత్ లో చెక్ చేద్దాం. ఛాలెంజ్ చేస్తాను నేను కూడా. ఏ బూత్ లో కావాలి, ఎక్కడెక్కడ చెక్ చేయాలో చేస్తాం. అది చెక్ చేసి అప్పుడు మాట్లాడు. నువ్వు ఈవీఎంలో తప్పు ఉందని చెప్పి అది చేయకుండా ఈ నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఈవీఎంలు ఎవరు హ్యాక్ చేయలేరు. నువ్వే 2019లో చెప్పావు కదా, నీ మాట నీకు అర్థం కాకపోతే ఎలా? ఓటమి భయం. పట్టాభి గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక నిషేధం నుంచి బయటపడి ఇవాళ ప్రజా మీడియా
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ లేదా ప్రజల తరపున మాట్లాడిన మీడియా సంస్థలు కానీ ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టాయి అసెంబ్లీ వార్తల కవరేజ్కి 5 సంవత్సరాల నిషేధం తర్వాత. అయితే ఇంతవరకు బాగుంది, ఒక స్వేచ్ఛను ఇచ్చారు మీడియాకి. కానీ నీలి మీడియాని కట్టడి చేయకపోతే పెద్దగా ప్రయోజనం ఉండదనుకుంటా. నీలి మీడియాని ప్రభుత్వం వచ్చి అంతా 4 రోజులైంది ప్రమాణ స్వీకారం చేసి కుదురుకుంటోంది, అప్పుడే విషయం చిమ్ముతూనే ఉన్నారు. వీటి గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా వీకారు. ముందుగా నిజంగా శాసనసభాపతిగా ఆయన అయ్యన్న పాత్రుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం ఏదైతే ఉందో, గతంలో ఏబిఎన్ పైన విధించినటువంటి నిషేధం దాన్ని ఎత్తివేస్తూ మళ్ళీ వారికి అసెంబ్లీ సమావేశాల కవరేజీకి సంబంధించి అన్ని రకాలైనటువంటి అనుమతులు ఇవ్వటం అనేది నిజంగా కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. 5 సంవత్సరాలు పూర్తి నిర్బంధం, జియో నెంబర్ 2430 కానీ ఇటువంటి అనేక రకాలైనటువంటి చర్యలు, మీడియా గొంతు నొక్కేటటువంటి చర్యలు ఏవైతే గత ప్రభుత్వం చేపట్టిందో వాటన్నిటి నుంచి కూడా ఒక రకంగా విముక్తి లభించింది. మీడియాకు కూడా పూర్తి స్వేచ్ఛ ఈ రోజున లభించినట్టయింది. కాబట్టి అయ్యన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు అన్నట్టు రెండో పక్కన, ఒక పక్కన మీడియాకి ఆ స్వేచ్ఛనిస్తూనే రెండో పక్కన ఎవరైతే ఈ నీలి మీడియా కూలి మీడియా ఉందో, పొద్దున్న లెగిస్తే పచ్చి అబద్ధాలు వండి వార్చటమే పనిగా పెట్టుకున్నటువంటి ఈ నీలి మీడియా కూలి మీడియా వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నాం, మీరు నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా ఉంటే మీ జోలికి ఎవ్వడు రాడు. లేదు మేము ఆ సైకోగాడు వేసే చిల్లరకి మేము కూలి పని చేస్తూనే ఉంటాం, విషం కక్కుతూనే ఉంటాం, పచ్చి అబద్ధాలు అవాస్తవాల్ని ప్రచారం చేస్తూనే ఉంటాం అంటే కఠినమైనటువంటి చర్యలు చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఇటువంటి విషపూరితమైనటువంటి మీడియా, 4th ఎస్టేట్గా మనం ఎంతో గౌరవించినటువంటి మీడియాలో ఇటువంటి విషపూరితమైనటువంటి కొన్ని సంస్థలు మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. కాబట్టి అటువంటి వారిని గాడిలో పెట్టడానికి కూడా, దారిలోకి తీసుకురావడానికి కూడా చట్టాల్లో వెసులుబాట్లు ఉన్నాయి వీకే గారు. కాబట్టి వాటన్నిటినీ ఖచ్చితంగా ప్రయోగిస్తాం, దానిలో ఎటువంటి మొహమాటం లేదు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, వాళ్ళు కూడా మీరు పద్ధతి మార్చుకోండి, మీరేం పెద్ద తోపులు కాదు, అయిపోయింది. తాడేపల్లి కొంపలో మీరు మీ రాజభోగాలు అవన్నీ అయిపోయాయి. కాబట్టి మీ పద్ధతులు మార్చుకోండి, లేదంటే అనుభవిస్తారు. దానిలో ఎటువంటి మొహమాటం మాకు లేదు. ఆ చర్యలు కూడా వాళ్ళు, ఎందుకంటే గతంలోనే లోకేష్ గారు న్యాయస్థానాల్లో చాలా పెద్ద పోరాటం చేసి చాలా మందిని లాగారు. 100 కోట్లకు పైగా పరువు నష్టం దావాలు వేశారు. అది శ్రీమతి భారతీ రెడ్డి గారైనా లేదంటే మిగతా సంస్థల అధిపతులు, వాళ్ళ పేర్లు ఎందుకు లేండి, నాకు ఆ మాట్లాడటం కూడా ఇష్టం లేదు. ఎవడైనా సరే మీరు అనుభవిస్తారు, మీరు కనుక మీ పద్ధతులు మార్చుకోకపోతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పటాపి గారు అండ్ పవన్ ప్రకాష్ రెడ్డి గారు. ఏంటి బాలకోటే గారు ఏంటి ఒక మాట అండి, రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే 100 మెసేజ్లు చేస్తున్నారు. వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే తప్పనిసరిగా ఈ దాష్టీకాల మీద వీటి మీద కూడా చర్యలను వాళ్ళు చాలా కోరుకుంటూ, ఈ రోజున నీలి మీడియా కనుక వస్తే దాన్ని కూడా వాళ్ళు భరించలేరు. తప్పనిసరిగా తప్పేమీ కాదు, ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నాను నా నీల్ మీడియాకి సంబంధించి ఆ కారు కోతలో ఆ దుర్మార్గమైన ప్రచారాలు. ఇప్పుడు గాంధీ గారు చెప్తారు, ఇప్పుడు దుష్టుడికి దూరంగా ఉండమని. అసలు దుష్టుడే అక్కడ ఉండకూడదు సార్, దుష్టుడికి దూరంగా ఉండే రోజులు కావు ఇవి. ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముతో పోషించారు దాన్ని, కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముతో పోషించారు. అడ్వర్టైజ్మెంట్లంతా కూడా ప్రభుత్వ సొమ్ముతో పెట్టారు. దాని మూలాన ప్రయోజనమే ఉంది సార్. మీరే అంటారు కదా పట్టాభి గారు, పకోడీ పార్టీ, పకోడీ పేపర్, పకోడీ ఛానల్, మాకేం పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే. బాలకోటే అన్న కాదన్నా, ఈ నీలి మీడియా కూల్ మీడియాలో పనిచేసినటువంటి ఒక ప్రముఖుడికి చిట్టా నేను చూసా. ఆస్తులు కాదన్నా, ఆస్తుల చిట్టా చూస్తే నా కళ్ళు తిరిగిపోయినాయి. 20 కోట్లు విల్లా అంట, ఇంకెక్కడో 30 కోట్లు అంట. అసలు ఏంటన్నా అది? ఇప్పటికీ కాదన్నా, ఇప్పుడు మన వీకే గారు అద్దె కొంపలో ఉంటాడు ఆయన, మన వీకే గారు ఉండేది ఒక అద్దె కొంపలో ఇప్పటికీ. కానీ ఆ ప్రముఖుడికి మాత్రం కోట్ల రూపాయలు విలువ చేసే విల్లాలు ఎక్కడి నుంచి వస్తాయన్నా?
సర్లే ఎవరికి ఉండే క్యారెక్టర్ వాడికి ఉంటుంది, ఎవరికి ఉండే గౌరవం వాడికి తప్పించండి. ఇప్పుడు రైట్ బాలకోట గారు టైం అయింది ఇవాళ మా ఎండి బాలకోట గారు ఒక నిమిషం ఆగండి. ఇవాళ టైం అవుతుంది. ఇవాళ శనివారం కదా, మా ఎండి రాధాకృష్ణ గారి వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏంటి అనే దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రియలైజ్ అవ్వడం లేదు, ఎందుకు ఆయన ఓటమిని యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంకా ఏదో ప్రజలే తనను మోసం చేసినట్టుగా ఎందుకు ఆయన ఫీల్ అవుతున్నాడు, ఏంటి అతనుకున్న పరిస్థితి ఏంటి అనే ఇటువంటి అంశాల మీద కొంచెం డీప్గా చర్చిస్తున్నారు ఈ వారం వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో.